అందరికీ నమస్కారం. నా పేరు సాయి మహేష్. నేను బీబీజీలో జనరల్ మేనేజర్గా అయితే వర్క్ చేస్తున్నాను. బీబీజీ అంటే బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ రియల్ ఎస్టేట్ కంపెనీ అండి. బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేసి 19 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ 2007లో మొత్తం మీద బీబీజీ కంపెనీ 303 ప్రాజెక్టులు అయితే కంప్లీట్ చేసిందండి. ప్రాజెక్టులు ఆంధ్ర తెలంగాణలో అయితే బీబీజీ కంపెనీ డెవలప్ చేసిందండి. ఇప్పుడు మనం అమరావతి కాజాలో ఉన్న బెవర్లీ హిల్స్ ప్రాజెక్టులు అయితే ఉన్నామండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా 100 ఎకరాల్లో ఉంది. బెవర్లీ హిల్స్ ప్రాజెక్ట్ అనేది అసలు ఈ పేరు ఎందుకు పెట్టారు, బీబీజీ వాళ్ళు బెవర్లీ హిల్స్ అనే పేరు ఎందుకు పెట్టారు అంటే, అమెరికాలో ఒక టాప్ మోస్ట్ గేటెడ్ కమ్యూనిటీ. అక్కడ అందరూ కూడా సెలబ్రిటీలు, బాలీవుడ్ యాక్టర్స్, ఇక బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా, పెద్ద పెద్ద రిచ్ పీపుల్స్ అందరూ కూడా అక్కడ బెవర్లీ హిల్స్ అనే ఒక వెంచర్, ఒక ప్రాజెక్ట్లో, ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో అయితే ఉంటారనమాట. అందుకని చెప్పేసి అలాగా డెవలప్ చేయాలి, మన ఇండియాలో ఎక్కడా కూడా ఈ పేరుతో లేదు, అంత డెవలప్మెంట్స్ ఎక్కడా కూడా లేవు అని చెప్పేసి మన బీబీజీ వాళ్ళు ఇక్కడ అమరావతి కాజాలో అయితే ఈ పేరు పెట్టి ఈ వెంచర్ని అంత డెవలప్ చేయాలి అనే ఆలోచనతో అయితే ఇక్కడ ఈ వెంచర్కి ఆ పేరు పెట్టడం అయితే జరిగింది. ఇది మొత్తం కూడా 100 ఎకరాల ప్రాజెక్ట్ అండి. ఈ 100 ఎకరాల ప్రాజెక్ట్లో కూడా 20 ఫేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఒక కనెక్టివిటీకి వస్తే, అంటే రోడ్స్కి, మనకు రోడ్డుకి ఎంత దూరంలో ఉన్నామనే విషయానికి వస్తే, మనం వెంచర్ని ఆనుకుని ఒక 200 మీటర్ల దూరంలో 6 లైన్స్ గ్రీన్ఫీల్డ్ హైవే అయితే వెళ్తుందన్నమాట మనం వెంచర్ని ఆనుకునే. అలాగే మనం ఇప్పుడు కాజా దగ్గర ఉన్న టోల్ గేట్కి మన వెంచర్కి ఒక జస్ట్ 2 km డిస్టెన్స్లో అయితే మనం ఉన్నాం అనమాట. ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్లో క్లబ్ హౌస్, ఓపెన్ ఎయిర్ థియేటర్, వాకింగ్ ట్రాక్స్, యోగా పార్క్, జిమ్ అండ్ ఇక పార్క్స్, స్విమ్మింగ్ పూల్, తర్వాత పార్క్స్, వాకింగ్ ట్రాక్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, 40 feet సీసీ రోడ్స్, 30 feet బీటీ రోడ్స్, ఇలా 1-2 కాదు 45కి పైగానే ఎమ్యూనిటీస్ అయితే బీబీజీ వారు బెవర్లీ హిల్స్ ప్రాజెక్టులు అయితే ఇచ్చారనమాట. మొత్తం మీద మన అమరావతిలో మొత్తం బీబీజీ ప్రాజెక్ట్స్ 3 ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ అంటే, ఒకటి అమరావతిలో కాజాలో ఒకటి, రెండోది వెస్ట్ బైపాస్న అనుకుని కొండపావులూరు నున్నలో ఒకటి, తర్వాత చలివేంద్రపాలెంలో ఒకటి. ఈ వెంచర్లో మీరు ఫ్లాట్ తీసుకోండి అని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఈ వెంచర్ని ఆనుకుని రామకృష్ణ వెనిజియా హై రేంజ్ అపార్ట్మెంట్స్ అని ఉన్నాయి. అందులో 2 blocks వరకు కూడా ఐటీ కంపెనీస్, అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టడం అయితే జరుగుతుంది. ఇక ఇదంతా కూడా మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ ఈ కాజా ఈ లొకేషన్ వరకు కూడా అంతా కూడా ఐటీ కారిడార్ అయితే చేయడం అయితే జరిగింది. ఐటీ కారిడార్ అంటే మీకు తెలుసు, మనం ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్లో గచ్చిబౌలి, కనకరామగూడ, ఇవన్నీ కూడా ఒకప్పుడు మనం 10-15 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇలాగే ఉండేది. ఓపెన్ ల్యాండ్స్, ఆ కొండలు, గుట్టలు, రాళ్ళు అయ్యే ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే మీరు మనం ఇండియాలో ఉన్నామా లేదా వేరే ఏదైనా కంట్రీలో ఉన్నామా అనేటట్టుగా డెవలప్ అయ్యి, అలాగే ఈ కాజా, మంగళగిరి కాజా కూడా అలాగా డెవలప్ అవ్వాలి, అంతకన్నా ఎక్కువ డెవలప్ అవ్వాలి అని చెప్పేసి ఇదంతా ఐటీ కారిడార్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ కానీ ఇప్పుడు తీసుకుంటే ఒక్క 3 సంవత్సరాల్లో మీరు తీసుకున్న దానికి 2 రెట్లు ఎక్కువ పెరుగుతుంది. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు 25,000కి తీసుకుంటే మీకు 75,000, 3 సంవత్సరాల్లో అయితే మీకు 75,000 రూపాయలకి అయితే ఈ ల్యాండ్ వాల్యూ అయితే అంత పెరుగుతుంది ఖచ్చితంగా అయితే మేము చెప్పగలం. ఈ వెంచర్లో ఫ్లాట్ తీసుకోవడానికి కొన్ని కారణాలు నేను చెప్తాను. అంటే అవన్నీ చెప్పిన తర్వాత మీకే ఒక ఐడియా వస్తుంది, ఓహో ఈ వెంచర్లో తీసుకుంటే ఎంత బాగుంటుందా, లేదా ఎంత ప్రైస్ అనేది ఇంకా బాగా పెరుగుతుందా అనే దానికి మీకు కొన్ని కారణాలు అయితే నేను చెప్తాను. జనసేన పార్టీ ఆఫీస్, మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఒక 72 ఎకరాలు గవర్నమెంట్ అయితే ఐటీ పార్క్ అయితే చేసిందనమాట. అందులో 200 పైగా ఐటీ కంపెనీస్ అయితే వస్తున్నాయి అనమాట. ఐటీ స్టార్డమ్ కంపెనీస్ అయితే వస్తున్నాయి అనమాట. అలాగే వెంచర్కి 15 కిలోమీటర్ల దూరంలోనే కాటమరాజ్, కొండూరు, దుగ్గిరాల ఈ ఏరియాలో ఒక 5,000 ఎకరాల్లో అయితే మనకి అమరావతి ఎయిర్పోర్ట్ అయితే వస్తుందన్నమాట. తర్వాత మన వెంచర్ని ఆనుకొని గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి, 6 లైన్స్ గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి అయిపోయింది, అప్రూవల్ అయిపోయింది, అంతా మార్కింగ్స్ అయిపోయినాయి. తర్వాత అలాగే ఇంకొక మెయిన్ కారణం ఏంటి అంటే, మీకు అక్కడ కనపడే టవర్స్, రామకృష్ణ వెనిజియా అపార్ట్మెంట్స్, ఆ టవర్స్లో 2 బ్లాక్స్లో IBM సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే వచ్చినాయి, అప్రూవ్ అయితే అయినాయి అనమాట. ఇవి కానీ మీకు స్టార్ట్ అయినాయి అంటే తప్పకుండా 3 సంవత్సరాల్లో మీరు తీసుకున్న దానికి 2 ఎక్స్ట్రా అని చెప్పా, 2 కాదు 4 పెరిగి మీరు పెట్టిన పెట్టుబడికి మరింత రెట్టింపుని అయితే ఈ వెంచర్లో మీరు తీసుకుంటే మీకైతే మరింత రెట్టింపు అయితే వస్తుందని చెప్పేసి నేనైతే డెఫినెట్గా అయితే చెప్పగలను. ఇక్కడే మన వెంచర్కి అతి దగ్గరలోనే 12 ఎకరాల్లో AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీని అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. స్టార్ట్ చేయడం వల్ల ఆ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ అయితే బాగా పెరుగుతుంది. సుమారుగా ఒక 10,000 మంది ఎంప్లాయ్మెంట్ అయితే వస్తుందన్నమాట. ఈ ఎంప్లాయీస్ అందరూ అక్కడ కనపడే IBM టవర్స్లో కానీ
ఏఐ కంపెనీలో కానీ వీళ్ళందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ 10,000 మంది ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ సరౌండింగ్స్లోనే ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా ఒక పెద్ద రెసిడెన్షియల్ ఏరియాగా, అంటే మనం ఇప్పుడు చూసుకుంటే విజయవాడలో సగం లేదా గుంటూరులో సగం మినీ సిటీ, మనం మినీ సిటీ అంటాం. అలాగే ఇక్కడ ఈ మంగళగిరి దగ్గర నుంచి ఈ కాజా వరకు కూడా ఒక చిన్న సైజు ఒక మినీ సిటీ లాగా తయారైతే అవుతుంది. ఒక హైటెక్ సిటీ, ఒక గచ్చిబౌలి, ఒక అమీర్పేట, ఒక ఉప్పల్ ఏరియాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. అవన్నీ కూడా ఎంత అయితే డెవలప్ అయినాయో అలాగే ఇక్కడ మనం ఈ బీబీజీ వెంచర్లో బెవర్లీ హిల్స్ కాజాలో మీరు ప్లాట్ తీసుకోండి అని ఎందుకు ఇంత గ్యారంటీగా చెప్తున్నాను అంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో కనపడుతుంది, అక్కడ ఒక టెంట్ కనపడుతుంది. ఆ టెంట్లో ప్రతి శనివారం ఆదివారం సైట్ మేళా అయితే జరుగుతుంది అనమాట. ఈ సైట్ మేళాలో కనీసం ఒక 200 నుంచి 300 మంది కస్టమర్స్ అయితే వచ్చి సైట్ విజిట్ చేసి అందులో ఒక 30-40 అన్నా కూడా డేకి సాటర్డే కానీ సండే కానీ ఒక 30-40 అన్నా క్లోజింగ్ అయితే అవుతాయి అనమాట. అంటే అంతమంది వచ్చి అంతమంది చూసుకుంటున్నారు అంటే ఇక్కడ ఇది మామూలు విషయం కాదు అసలు. అలాగే మనం కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మీరు హైదరాబాద్ వెళ్ళాలన్నా, వైజాగ్ వెళ్ళాలన్నా, లేదా బెంగళూరు వెళ్ళాలన్నా, చెన్నై వెళ్ళాలన్నా, తిరుపతి వెళ్ళాలన్నా, మీరు ఎటు వెళ్ళాలన్నా సరే మీకు ఈజీగా వెళ్ళడానికి మీకు ఇక్కడ మన వెంచర్కి దగ్గరలోనే ఉన్న కనెక్టివిటీస్ ఏంటి అంటే, మనకు వెస్ట్ బైపాస్ ఒకటి, మన వెస్ట్ బైపాస్ కాజా టోల్గేట్ దగ్గర నుంచి కూడా మనకి చిన్నవుటిపల్లి, పెదవుటిపల్లి, గన్నవరం అవతల వరకు కూడా అయితే ఉందన్నమాట. మీరు ఈ వేలో మీరు హైదరాబాద్ వెళ్ళాలన్నా ఈజీగా వెళ్ళొచ్చు, వైజాగ్ వెళ్ళాలన్నా ఈజీగా వెళ్ళొచ్చు. అలాగే అదే వెస్ట్ బైపాస్ స్టార్టింగ్ ఇక్కడ కాజా దగ్గర బటర్ఫ్లై జంక్షన్ నుంచి కూడా తెనాలి నందివెలుగు వరకు కూడా 17.5 కిలోమీటర్ల దూరంలో గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి వస్తుంది. ఆ గ్రీన్ఫీల్డ్ హైవే మన వెంచర్ని ఆనుకునే వెళ్తుంది. మన వెంచర్కి కనీసం ఒక 200 మీటర్ల డిస్టెన్స్లోనే ఆ గ్రీన్ఫీల్డ్ హైవే అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే వల్ల మనకి వచ్చే లాభాలు ఏంటి అంటే, మనం ఎటు వెళ్ళాలన్నా సరే నేను చెప్పిన ఊర్లన్నీ కూడా ఇప్పుడు తిరుపతి, బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, తర్వాత వైజాగ్, కలకత్తా ఎటు వెళ్ళాలన్నా సరే మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీరు విజయవాడ సిటీని కానీ, గుంటూరు సిటీని కానీ, లేదా ఇంకా ఏ సిటీని కూడా టచ్ అవ్వకుండా మీరు చాలా ఈజీగా అయితే మీరు అనుకున్న ఊరికైతే చాలా తొందరగా అయితే వెళ్ళొచ్చు. మీరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి అమరావతిలోకి వెళ్ళాలి, క్యాపిటల్లోకి వెళ్ళాలి అంటే చాలా ఈజీగా ఉండే యాక్సెస్ రోడ్ ఇది మన గ్రీన్ఫీల్డ్ హైవే. అలాగే మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అంటే గుంటూరు వెళ్ళాలి లేదా విజయవాడ వెళ్ళాలి అనే ఇబ్బందే లేదు. ఇక్కడ నుంచి మన వెంచర్ నుంచి ఒక 5 km డిస్టెన్స్లో నంబూర్ రైల్వే స్టేషన్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉంది, అది 2-3 ప్లాట్ఫామ్స్తోనైతే ఉంది. కానీ అక్కడ వచ్చేది 25 ప్లాట్ఫామ్స్తో అయితే ఒక పెద్ద రైల్వే స్టేషన్ అయితే వస్తుందన్నమాట. రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అంటే మన వెంచర్కి అతి దగ్గరలోనే కేవలం 5 నిమిషాల దూరంలో, 5 కిలోమీటర్ల దూరంలోనే మనకు ఆ రైల్వే స్టేషన్ అయితే ఉంది.